హలో, నేను మీ డాక్టర్ సాహితీ సల్గుటి, చీఫ్ కన్సల్టెంట్ యశస్వి నేత్రాలయ. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ క్యాటరాక్ట్ ఇన్ ద యంగర్ ఏజ్ గ్రూప్. ఇది నన్ను చాలామంది ఈ మధ్యలో అడుగుతున్నారండి. నా బ్రదర్కి కానివ్వండి, నా ఫ్రెండ్కి కానివ్వండి, వాళ్ళు 35 to 40 years ఏజ్ గ్రూప్లో ఉన్నారు, వాళ్ళకి క్యాటరాక్ట్ ఉందని చెప్పారు, కానీ వాళ్ళు ప్రస్తుతానికి ఇక్కడ లేరు, మీకు తీసుకొచ్చి చూపివ్వడానికి. అసలు వస్తుందా అండి క్యాటరాక్ట్ ఈ ఏజ్ గ్రూప్లో? లేదంటే కమెంట్ సెక్షన్లో కూడా సేమ్ క్వశ్చన్తో, మేడం కొంచెం వీడియోస్ చేయండి, మాకు కూడా కొంచెం తెలుస్తుంది, అందుకని ఈ టాపిక్ ఈరోజు. సో మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ క్యాటరాక్ట్ ఏంటి ఇన్ ద యంగర్ ఏజ్ గ్రూప్ అంటే, ఫస్ట్ మోస్ట్ కామన్ ఇస్ కంజనైటల్ క్యాటరాక్ట్. మీనింగ్ మనం పుట్టడంతోనే క్యాటరాక్ట్తో పుడతాము. ఎందుకు అని అంటే, మనము వూమ్లో ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ ఫేస్ చేయడం కానివ్వండి, దాని తర్వాత డెవలప్మెంటల్ డిజార్డర్స్ ఉండడం వల్ల కానివ్వండి, దీస్ కుడ్ బీ ద రీజన్స్ దట్ యూ విల్ గెట్ అ కంజనైటల్ క్యాటరాక్ట్. సెకండ్ రీజన్ ఏంటి అని అంటే ట్రామా, బ్లంట్ ట్రామా లేదంటే పెనిట్రేటింగ్ ట్రామా. చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తానండి. మనము ఆడేటప్పుడు లైక్ క్రికెట్ కానివ్వండి, టెన్నిస్ కానివ్వండి, ఆ బాల్ వచ్చి కంటికి తాకిందనుకోండి, దాన్ని బ్లంట్ ట్రామా అని అంటారు. పెనిట్రేటింగ్ ట్రామా అంటే ఏదైనా పియర్స్ అయి కూర్చుకుపోవడం. సో ఈ రెండు ట్రామాస్లలో ఏమవుతుంది అని అంటే, లోపల మనకి డైనమిక్స్ అనేవి చేంజ్ అయ్యి క్యాటరాక్ట్ ఫార్మేషన్కి లీడ్ అవుతుంది. థర్డ్ రీజన్ ఏంటి అని అంటే మెడికల్ కండిషన్స్ అండి. మోస్ట్ కామన్ మెడికల్ కండిషన్ ఇస్ డయాబెటీస్. డయాబెటీస్ ఇస్ అ సైలెంట్ కిల్లర్. ఏ ఏజ్ గ్రూప్లో అయినా ఉండనివ్వండి, ఇట్ లీడ్స్ టు అ లాట్ ఆఫ్ ఐ కండిషన్స్. సో మీరు ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నా, మీరు డయాబెటిక్స్ అని మీకు తెలిసి ఉండుంటే, ట్రీట్మెంట్లో ఉన్నట్టయితే, ఇయర్లీ వన్స్ మీకు ఏమి సిమ్టమ్ ఉన్నా లేకపోయినా యాన్యువల్ చెకప్ చేయించుకోవడం కంపల్సరీ. బట్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద కండిషన్స్, డయాబెటీస్ ఇస్ ద మోస్ట్ కామన్ కండిషన్ ఇన్ యంగర్ ఏజ్ గ్రూప్. నెక్స్ట్ ఇస్ ఎక్స్పోజర్ టు రేడియేషన్. ఈదర్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ వల్ల కానివ్వండి, న్యూక్లియర్ అటాక్స్లో మీరు ఒకవేళ అక్కడ ఉండుంటే కానివ్వండి, లేదంటే మోస్ట్ కామన్ యూవీ రేడియేషన్ బికాస్ ఆఫ్ ద సన్. దీస్ ఆర్ ఆల్ రీజన్స్ ఫర్ క్యాటరాక్ట్ ఫార్మేషన్ ఇన్ ద యంగర్ ఏజ్ గ్రూప్. నెక్స్ట్ ఇస్ లాంగ్ టర్మ్ స్టీరాయిడ్ యూసేజ్. కొన్ని కండిషన్స్ లైక్ ఎనీ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఆర్ ఇమ్యూనోసప్రెసివ్ కండిషన్స్లలో మనకు కంపల్సరీ స్టీరాయిడ్ యూసేజ్ అనేది ఇంపార్టెంట్. మనం అది ఆపలేం, బికాజ్ యువర్ కండిషన్ హ్యాస్ టు బి ట్రీటెడ్ కాబట్టి. కానీ ఈదర్ ద కండిషన్ ఆర్ దిస్ లాంగ్ టర్మ్ స్టీరాయిడ్ యూసేజ్ క్రియేట్స్ క్యాటరాక్ట్. నెక్స్ట్ ఇస్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్. మన కంట్లో యువిఐటిస్ అని అంటారు. మీకు ఒకవేళ మీ డాక్టర్ చెప్పినట్టయితే, యు ఆర్ ప్రోన్ ఫర్ క్యాటరాక్ట్స్ అండి. బికాస్ ఆఫ్ దట్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఇన్సైడ్ దట్ ఐ, ఇట్ అగైన్ లీడ్స్ టు డైనమిక్ చేంజెస్ అండ్ క్రియేట్స్ క్యాటరాక్ట్. నెక్స్ట్ ఇస్ జెనెటిక్ డిజార్డర్స్. మార్ఫిన్స్లో కానివ్వండి, డౌన్ సిండ్రోమ్స్లో కానివ్వండి, ఇలాంటి పిల్లల్లో కూడా క్యాటరాక్ట్ అనేది చాలా కామన్. నెక్స్ట్ ఇస్ ఐ సర్జరీ డ్యూ టు అదర్ కండిషన్స్. అంటే మన రెటినల్ డిటాచ్మెంట్ సర్జరీస్ కానివ్వండి, లేదంటే గ్లాకోమా అటాక్స్ వల్ల ఏదైనా సర్జరీస్ చేయాల్సి ఉండుంటే మీ ఐలో, ఇలాంటి ఆల్రెడీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ సర్జరీ ఉన్నప్పుడు క్యాటరాక్ట్ ఫార్మేషన్ అనేది మోస్ట్ కామన్. నెక్స్ట్ ఇస్ ఎక్స్పోజర్ టు టాక్సిన్స్. అంటే మన ఈ రెగ్యులర్ ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్, లేదంటే మీరు ఇఫ్ యువర్ ఆక్యుపేషన్ ఈజ్ ఇన్వాల్వింగ్ ఎనీ ఎక్స్పోజర్ టు హజార్డస్ ఫ్యూమ్స్, లేదంటే ఈ బ్లీచింగ్ పౌడర్లు, ఎక్కువ రోజులు ఈ హెవీ లాండ్రీ సిస్టమ్స్లో ఉండే వాళ్ళ దగ్గర ఇవన్నీ కూడా ఉంటుంది. వెరీ లెస్ కామన్ బట్ ప్రెజెంట్ ఇస్ పోస్ట్ ఐసీఎల్ ఆర్ ఐపీసీఎల్. మనం లెన్స్ పెడతాం కదండి మీ న్యాచురల్ లెన్స్ మీద. సో దట్ విల్ ఆల్సో లీడ్ టు క్యాటరాక్ట్స్ ఇన్ ద యంగర్ ఏజ్ గ్రూప్. మీనింగ్ ఒక పెట్టిన 10-15 yearsకి మనకు వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. నాట్ వెరీ కామన్ బట్ వన్ ఆఫ్ ద కండిషన్స్. మీకు ఈదర్ ఈ ఏ కండిషన్ అయినా ఉన్నట్టయితే, లేదంటే ఆల్రెడీ క్యాటరాక్ట్ ఉంది అని ఎవరైనా చెప్పినట్టయితే, దాన్ని ప్లీజ్ లైట్ తీసుకోకండి. మీకు ఏమీ సిమ్టమ్ లేదు అని అంటే యాన్యువల్ చెకప్ ఇయర్లీ ఒక్కసారి కంపల్సరీ ఫుల్ ఐ ఎగ్జామినేషన్ చేయించుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. ఒకవేళ క్యాటరాక్ట్ ఉంది అంటే దానికి తగ్గట్టుగా ఎర్లీ స్టేజెస్ ఉంటే యూ కెన్ వెయిట్ అండ్ వాచ్. కొంచెం మీకు నైట్ డ్రైవింగ్ ఇబ్బంది అవుతుంది, లేదంటే ప్రిస్క్రిప్షన్ చేంజ్ ఉంది అని అంటే అద్దాలు మార్చుకోవడం, లేదు మీకు బ్లరింగ్ ఆఫ్ విజన్ స్టార్ట్ అయిపోయింది, డే టు డే యాక్టివిటీస్ ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే, ద ఓన్లీ ట్రీట్మెంట్ ఇస్ సర్జరీ. ప్లీజ్ కమ్ అండ్ గెట్ యువర్ ఐస్ చెక్డ్. కీప్ యువర్ ఐస్ హెల్దీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.